వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారత్ పై అమెరికా టారిఫ్లతో ప్రముఖ దిగ్గజ వ్యాపార సంస్థల్లో ఆందోళన మొదలైంది. ట్రంప్ కక్ష కట్టినట్లుగా వ్యవహరించడం వ్యాపారస్తులకు తలనొప్పిగా మారింది. ఈ సుంకాలు సామాన్యుడి నుంచి మేధావుల వరకు అందరినీ భయపెడుతున్నాయి. ఏకంగా 50% సుంకాలు విధించడంతో ఆ భారాన్ని ఎవరు భరిస్తారంటూ వ్యాపార సంస్థల్లో అయోమయం నెలకొంది. ఈ పరిణామాలతో అమెరికా రిటైల్ వ్యాపార దిగ్గజాలు అప్రమత్తమయ్యాయి. భారత్ నుంచి స్టాక్ కొనేందుకు వెనకడుగు వేస్తున్నాయి. రష్యాతో చమురు సంబంధాలు కొనసాగిస్తున్నందుకు భారత్పై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే భారత్ ఉత్పత్తులపై 25% సుంకాలను విధించగా తాజాగా దాన్ని 50%కి పెంచారు. దీంతో వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ క్రమంలోనే ఆన్లైన్ షాపింగ్ దిగ్గజ కంపెనీలు అమెజాన్, వాల్మార్ట్ భారత్ స్టాక్కు దూరంగా ఉండాలంటూ నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా నుంచి వచ్చే ఆర్డర్లను నిలిపివేయాలంటూ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు బట్టలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై ఎగుమతులను నిలిపివేయాలంటూ ఇండియా వ్యాపారులకు లెటర్స్, మెయిల్స్ వచ్చినట్లుగా అంతర్జాతీయ మీడియా చెబుతోంది. వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ వంటి సంస్థలు ఈ సందేశాలను పంపినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ విధించిన టారిఫ్తో స్టాక్పై పడే అదనపు భారం ఎవరు భరిస్తారన్న చర్చ నడుస్తోంది. ఈ భారాన్ని భరించేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా లేరంటూ తెలుస్తోంది. ఈ ఖర్చును ఎగుమతిదారులే భరించాలంటూ ఆయా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయట. దీంతో భారత్ స్టాక్లు నిలిపివేయాలంటూ అమెజాన్, వాల్మార్ట్ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. మరోవైపు ట్రంప్ అధిక సుంకాలతో అమెరికాలో భారత ఉత్పత్తుల ధరలు దాదాపు 30 నుంచి 35% వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే ఆర్డర్లు 40 నుంచి 50% తగ్గొచ్చంటూ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా ఆయా రంగాలకు 4 నుంచి 5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందంటూ తెలుస్తోంది. ఇక భారత్లోని వెల్స్పన్ లివింగ్, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, ఇండోకౌంట్, ట్రైడెంట్ వంటి ప్రధాన టెక్స్టైల్ సంస్థలు తమ విక్రయాల్లో 40 నుంచి 70% అమెరికాకి పంపిస్తున్నాయి. ఇప్పుడు టారిఫ్స్ పెరగడంతో తమకు అమెరికా నుంచి ఆర్డర్లు తగ్గుతాయంటూ ఆయా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు భారతీయ దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద దిగుమతిదారిగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వస్త్ర పరిశ్రమలో ఇండియా నుంచి 36.61 బిలియన్ డాలర్ల ఎగుమతులు కాగా ఇందులో 28% అమెరికాకే చేరాయి. ఇదిలా ఉండగా ట్రంప్ గతంలో ప్రకటించిన 25% టారిఫ్లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజాగా విధించిన సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయంటూ ట్రంప్ స్పష్టం చేశారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.